రండి కదలి రండి ఊరంతా కదలి రండి అని ఒకప్పుడు కృష్ణ సినిమాలో పాట ఒకటి ఉంది. ఆ, దాంట్లో ఊరందరినీ కలిపి పోగు చేయడం. ప్రస్తుతం రండి కదలి రండి, రాష్ట్రమంతా కలిసి రండి, జగన్ని ఓడిద్దాం రండి, ఇది రామోజీరావు గారు ఇచ్చే పిలుపు. అందులో హిందువులారా ఐక్యం కండి, జగన్ని ఓడగొడదాం రండి. ఒక గుళ్ళల్లో వాళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు అన్నటువంటిది. ఖచ్చితంగా గుళ్ళల్లో ఇన్సిడెంట్స్కి సంబంధించి ఖండించడం కాదు, అసహించుకోవాలా. మనం అది ఇంతకుముందు జరిగినా ఇప్పుడు జరిగినా అదే చెప్పుకుంటున్నాం. ఇక్కడ తెలుగుదేశం హయాంలో హిందువులకి అద్భుతం జరిగింది అని చెప్పేటటువంటిది. అంటే ఇక్కడ బీజేపీ ఓటు షిఫ్ట్ కావాలంటే బీజేపీ ఓటర్లు ఈ పొత్తు తర్వాత కూడా ఏమీ పాజిటివ్గా లేరు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టాలి. అంటే ఇక్కడ బాబు పట్ల పాజిటివ్ రప్పించడం సాధ్యం కావట్లేదు. జగన్ పట్ల ద్వేషమే బాబు పట్ల ప్రేమగా మారాలి. అదే ప్రస్తుతం వార్తల ఎజెండా. అందులో భాగంగా గుళ్ళల్లో అట్లాంటి ప్రవర్తన ఇట్లాంటి ప్రవర్తన అన్నటువంటి కోణంలో స్టోరీలు రాస్తున్నారు. వెరీ గుడ్, ఖచ్చితంగా రాయాలి కూడా. గుళ్ళని కూల్చేసి ఏకంగా ఆ గుళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు ఏమైనాయో కూడా తెలియకుండా చేసినటువంటి ఏది చెత్త వేరే వెహికల్స్లో పెట్టి పడేసినటువంటిది 40 గుళ్ళను కూల్చినటువంటిది. అంతకంటే అవమానం ఉంటుందా? మిగతాది ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్ ఆహాలు చాలా చూస్తున్నారు. అది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అది అన్ని పార్టీల్లోనూ ఉన్నారు ఇట్లాంటి దరిద్రులు. అహంకారం, దేవుడి ఎదుట కూడా నా ఆధిపత్యం కావాలనే పొగరుతో కూడినటువంటి అహంకారంతో కూడినటువంటి వాడిని ఎవ్వడూ హర్షించరు. కాకపోతే దాన్ని హైలైట్ చేస్తున్న వాళ్ళు గుళ్ళు కూలగొట్టినటువంటి, ఇప్పుడు అదే గుళ్ళు కట్టించారే, కట్టించి పూజలు కూడా చేస్తున్నారే, ఇది వార్త కాలేదు. ప్లస్ ఆ కూలగొట్టింది కరెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పాజిటివ్ ఓటు తెప్పించడం, నెగిటివ్ ఓటు క్రియేట్ చేయడం. పాజిటివ్ ఓటు వల్ల కానప్పుడు నెగిటివ్ ఓటు క్రియేషన్ అన్నటువంటి దాంట్లో భాగంగా రోజు పత్రికల్లో ఇంకా చాలా విషయాన్ని నింపుతూ ఉంటారు. భరించక తప్పదు మనం.